ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. తిరుమల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. దేశంలో ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా నిలపాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత పేర్కొన్నారు. తిరుమల ప్రసాదం కల్తీ ఆరోపణలపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు 5 సభ్యులతో కూడిన సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఖరీఫ్లో ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులకు ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు చేపట్టాలని మంత్రి కొలుసు పార్థసారథి అధికారులను ఆదేశించారు. వార్తల వివరాలు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తిరుమలకు బయలుదేరారు. రాత్రికి తిరుమలలో బస చేసి రేపు పెద్దశేష వాహనంలో స్వామివారి ఉత్సవంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అనంతరం అమరావతికి తిరిగి పయనమవుతారు. ముఖ్యమంత్రి తిరుమల పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. దేశంలో ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా నిలపాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత అన్నారు. ఈరోజు సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో స్వర్ణాంధ్ర 2047 జిల్లా విజన్ ప్రణాళికపై జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ రాబోయే కాలంలో రాష్ట్రంలో అభివృద్ది చేపట్టాలని, దీనిలో భాగంగా జిల్లాల వారీగా కార్యాచరణ ప్రణాళికలను అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని అన్నారు. అందుకు అనుగుణంగా అన్ని శాఖల అధికారులు, నియోజకవర్గాల వారీగా శాసనసభ్యులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. అలాగే నేతన్నలకు ఆర్థిక భరోసా కల్పించేలా పలు కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి వెల్లడించారు. త్వరలోనే నియోజకవర్గంలో ఖాదీ బోర్డు రుణాల సద్వినియోగంపై అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి ఆరోపణలపై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. దర్యాప్తునకు 5 సభ్యులతో కూడిన స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దీనిలో 2 సీబీఐ అధికారులు, 2 ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారులు, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారి సభ్యులుగా ఉండాలని సూచించింది. స్వతంత్ర సిట్ దర్యాప్తును సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షిస్తారని తెలియజేసింది. కోట్లాది భక్తుల విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. కాగా తిరుమల లడ్డూ వివాదంపై స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 73 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తెలిపారని పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ వెల్లడించారు. రాష్ట్రంలో రైల్వే పెండింగ్ ప్రాజెక్టులపై జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్తో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పి. నాగరాజులు ఈరోజు విజయవాడలో సమావేశమయ్యారు. అనంతరం కేశినేని శివనాథ్ పాతికేయులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయటమే లక్ష్యంగా ఈ సమావేశం నిర్వహించామని అన్నారు. ముఖ్యంగా ఆర్ఓబీలు, రైల్వే అండర్ బ్రిడ్జిలు, కొత్త రైల్వే లైన్లు, కొత్త రైళ్లు వంటి ప్రతిపాదనలపై చర్చించామని, అమరావతి రైల్వే లైన్కు సంబంధించి ప్రతిపాదనలు సిద్దమయ్యాయని, త్వరలో రైల్వే లైన్ పనులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. అలాగే రాజధానికి కొత్త రైళ్లు, వందే భారత్ ఎక్స్‌ప్రెస్లు కావాలని అడగ్గా రైల్వే అధికారులు అందుకు సానుకూలంగా స్పందించారని తెలియజేశారు. ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల సందర్భంగా శాస్త్ర సాంకేతిక వేడుకలు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలను ఈ నెల 7వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు షార్ డైరెక్టర్ ఏ. రాజరాజన్ తెలిపారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 1999లో ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలను ప్రతి ఏటా అక్టోబర్ 4 నుండి 10వ తేదీ వరకు నిర్వహించాలని ప్రకటించింది. ఈ మేరకు ఈరోజు శ్రీహరికోటలో ప్రారంభోత్సవంతో ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా అభివృద్దిలో అగ్రగామిగా నిలవాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ శాసనసభ్యులతో కలిసి విజన్ స్వర్ణాంధ్ర 2047పై అభిప్రాయ సేకరణకు కార్యశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2020 విజన్ డాక్యుమెంటు వల్లనే అప్పటి ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అభివృద్ది చెందిందని అన్నారు. రాష్ట్రంలో ఉన్న రైతులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు తదితరుల నుండి అభిప్రాయాలు సేకరించాలని అన్నారు.
జిల్లాలో వ్యవసాయం, ఉద్యానవన శాఖల ద్వారా అభివృద్ది సాధించవచ్చని, వ్యవసాయానికి 100% డ్రోన్ల వినియోగాన్ని పెంచుకోవాలని సూచించారు. మూలపేట పోర్టుకు వచ్చే జూన్ 12 నాటికి ఒక ఓడ వచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఖరీఫ్లో ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులకు ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. ఈ రోజు ఏలూరులో కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఖరీఫ్ ధాన్యం కొనుగోలుపై రైస్ మిల్లర్లు, ట్రాన్స్పోర్టర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు కొనుగోలు విషయంలో రైస్ మిల్లును సంప్రదించవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు. రైతులు గోనె సంచులు, హమాలీలు, రవాణాను ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆ పైకం నేరుగా రైతు ఖాతాలోకి ధాన్యం సొమ్ముతో సహా చెల్లించబడుతుందని మంత్రి స్పష్టం చేశారు. విశాఖ జిల్లాలో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ ఈ రోజు విడుదల చేసిన వార్షిక రుణ ప్రణాళికలో 7,108 కోట్ల రూపాయలతో పెద్దపీట వేశారు. విశాఖ కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులు, బ్యాంకర్ల సమక్షంలో 63,266.10 కోట్ల రూపాయలతో వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని ఆకాశవాణి విశాఖపట్నం ప్రతినిధి మూర్తి అందిస్తారు. విశాఖ జిల్లా వార్షిక రుణ ప్రణాళికను జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ విడుదల చేశారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల అవసరాలను దృష్ట్యా 63,266.10 కోట్లతో రుణ ప్రణాళికను రూపొందించారు. ప్రాధాన్యత రంగాలకు 23,090 కోట్లు కేటాయించగా ఇతర రంగాలకు 40,176.59 కోట్లు కేటాయించారు. వ్యవసాయ రంగానికి అత్యధికంగా 7,108 కోట్లు కేటాయించారు. విద్యా రంగానికి 294 కోట్లు, గృహ నిర్మాణ అవసరాలకు 1,355 కోట్లు కేటాయించారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 2వ రోజు కనకదుర్గ అమ్మవారు గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన అధిష్టాన దేవతగా భక్తులు అమ్మవారిని కొలుస్తారు. సకల మంత్రాలకు, వేదాలకు మూలమైన దేవతగా గాయత్రీదేవి ప్రసిద్ధి. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా అమ్మవారిని ఈరోజు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ హరినాథ్, జస్టిస్ దుర్గాప్రసాద్, విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, సిపి రాజశేఖర్ బాబు తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. వన్ధన్ వికాస్ కేంద్రాల ద్వారా గిరిజనులు ఉత్పత్తి చేసిన వస్తువులకు ప్రాచుర్యం కల్పించాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఆ దిశగా గిరిజన ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించాలని సూచించారు. జిల్లాలోని వన్ధన్ వికాస్ కేంద్రాల పనితీరుపై కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని వన్ధన్ వికాస్ కేంద్రాలన్నీ బాగా పనిచేయాలని, అందుకు తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతి మండలంలో ఒక మోడల్ వన్ధన్ వికాస్ కేంద్రం ఉండేలా చూడాలని సూచించారు. గిరిజనులు పండించిన పంటలకు అదనపు ఆదాయం సమకూరాలని, అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా సమిశ్రగూడెంలోని ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంత్రి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులంతా సమన్వయంతో పనిచేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో అమలు చేయాలని సూచించారు. అభివృద్ది, సంక్షేమాన్ని సమపాళ్లలో అందిస్తూ పరిపాలన కొనసాగించేలా అధికారులు దృష్టి సారించాలని అన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. దేశంలో ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా నిలపాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. తిరుమల ప్రసాదం కల్తీ ఆరోపణలపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు 5 సభ్యులతో కూడిన సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఖరీఫ్లో ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులకు ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు చేపట్టాలని మంత్రి కొలుసు పార్థసారథి అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.